నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు. టీచర్లకు 8 ఏళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా స్థాన చలనం. నేటి నుంచి యోగా మాసోత్సవ కార్యక్రమాలు ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో నిర్వహణ. వైసీపీ హయాంలో మద్యం మాఫియాలో మరో కోణం. డూప్లికేట్ బ్రాండ్స్తో కోట్లు కొల్లగొట్టిన సిండికేట్స్. కోట్లకు పడగలెత్తిన నంద్యాల విద్యుత్ శాఖ ఏడీఈ. భార్య బ్యాంకు లాకర్లో 2 కిలోలకు పైగా బంగారం స్వాధీనం. రష్యాపై ఐరోపా సంఘం, బ్రిటన్ మరిన్ని ఆంక్షలు. 200 చమురు రవాణా నౌకలపై ప్రభావం. ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానోపాధ్యాయుల సర్వీస్ 5 ఏళ్లు పూర్తయితే బదిలీ తప్పనిసరి అని తెలిపింది. అలాగే ఉపాధ్యాయులు 8 ఏళ్లు సర్వీసు పూర్తయితే బదిలీ తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేటగిరీ 1కి 1 పాయింట్, కేటగిరీ 2కి 2 పాయింట్లు, కేటగిరీ 3కి 3 పాయింట్లు, కేటగిరీ 4కి 5 పాయింట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సర్వీస్ పాయింట్లు ఏడాదికి 0.5గా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి యోగా మాసోత్సవ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. విశాఖలో జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు ప్రధాని మోదీ హాజరు కానున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవాలపై మంత్రుల బృందం అధికారులతో సమీక్షించింది. నేటి నుంచి నెల రోజులు జరగనున్న యోగా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో 5,000 మందితో వినూత్నంగా యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రముఖులను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 100 పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాల్లో 1000 మందితో యోగా డే నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇమిటేషన్ చీరల గురించి వినుంటారు, ఇమిటేషన్ నగలు చూసుంటారు. మరి ఇమిటేషన్ మద్యం గురించి తెలుసా? రోడ్డు పక్కన ఫుట్పాత్లపై ప్రముఖ కంపెనీల దుస్తులు, బూట్లు, ఇతర పరికరాలను ఒక అక్షరం తేడాతో పేర్లు మార్చి విక్రయిస్తుంటారు. వైసీపీ హయాంలో మద్యం సిండికేట్స్ కూడా అలాంటి డూప్లికేట్సే సృష్టించారు. ప్రాచుర్యం పొందిన బ్రాండ్స్ను తరిమేసి అచ్చం అలాంటి పేర్లతో నాసిరకం మద్యాన్ని జనంతో తాగించారు. మూలధరలు భారీగా పెంచి కోట్లు కొల్లగొట్టారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో సీసాకు కొత్త కోణం వెలుగు చూస్తోంది. జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ మద్యం దుకాణాల పేరిట జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లన్నింటినీ మొదట్లో రాష్ట్రం నుంచి తరిమేసిన వైసీపీ ముఠా అచ్చం అవే పేర్లు తలపించేలా 1-2 అక్షరాలు, పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చింది. మద్యం ప్రియుల కళ్లకు గంతలు కట్టి విశ్వాసఘాతుకానికి పాల్పడింది. బ్యాక్ పైపర్ ప్రీమియం విస్కీ అనేది ప్రాచుర్యం పొందిన బ్రాండ్. దానికి ఇమిటేషన్ గా వైసీపీ మద్యం మాఫియా తెచ్చిన బ్రాండ్ బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ. బ్యాక్ పైపర్ ప్రీమియం విస్కీని ఒరిజినల్ బ్రాండ్ ఒక్కో కేసును 696 రూపాయలకు కొనుగోలు చేసిన బేవరేజెస్ కార్పొరేషన్ ఇమిటేషన్ గా తెచ్చిన బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ కేసును 1759 రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. అంటే నాసిరకం మద్యానికి ఏకంగా ఒక్కో కేసుకు 1063 రూపాయలు అదనంగా వెచ్చించింది. ఇక బకాడీ కార్టా బ్లాంకా వైట్ రమ్ అనేది ప్రాచుర్యం పొందిన బ్రాండ్. ఆ పేరులో చిన్న చిన్న మార్పులు చేసి బకాడీ కార్టా బ్లాంకా అల్ట్రా ప్లాటినం అనే ఇమిటేషన్ బ్రాండ్ తెచ్చారు నాటి కేటుగాళ్లు. బకాడీ కార్టా బ్లాంకా వైట్ రమ్ కేసును బేవరేజెస్ కార్పొరేషన్ 1879 రూపాయలకు కొంటే నాణ్యతలో ఏమాత్రం సరితూగని ఇమిటేషన్ బ్రాండ్ కేసును ఏకంగా 3075 రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అంటే ఒక్కో కేసు ప్రారంభ ధర వ్యత్యాసం ఏకంగా 1196 రూపాయలు. మాంట్ కాజిల్ ప్రీమియం బ్రాందీ బ్రాండ్కు వైసీపీ మద్యం మాఫియా మాంట్ కాజిల్ క్లాసిక్ బ్రాందీ పేరుతో ఇమిటేషన్ బ్రాండ్ సృష్టించింది. ఇందులో ఒరిజినల్ బ్రాండ్ను ఒక్కో కేసు మూలధర 696 రూపాయలు కాగా ఇమిటేషన్ బ్రాండ్కు ఏకంగా ఒక్కో కేసుకు 1759 రూపాయలు ముట్ట చెప్పింది. అంటే అసలు బ్రాండ్ కంటే ఇమిటేషన్ బ్రాండ్కే 996 రూపాయలు అదనంగా ఇచ్చి కొనుగోలు చేసింది బేవరేజెస్ కార్పొరేషన్. ఇక మ్యాన్షన్ హౌస్ ఫ్రెంచ్ బ్రాందీ ఒరిజినల్ బ్రాండ్ పేరును మ్యాన్షన్ హౌస్ ఛాంబర్స్ సుపీరియర్ బ్రాందీగా మార్చి ప్రజల్లోకి వదిలింది. ఆఫీసర్స్ చాయిస్ బ్లూ విస్కీ ఒరిజినల్ ను పక్కన పెట్టేసి ఆఫీసర్స్ చాయిస్ బ్లూ ఫైనెస్ట్ గ్రెయిన్ విస్కీ పేరిట విక్రయించింది.
గత 5 ఏళ్లలో ఇలా దాదాపు 17 బ్రాండ్లకు ఇమిటేషన్ బ్రాండ్లు సృష్టించింది వైసీపీ మద్యం మాఫియా. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లుగా వాటికి ఏకంగా 30 నుంచి 150% మేర మూలధర పెంచేసి దోచుకున్నారు. మద్యం కుంభకోణంలో ముడుపుల రూపంలో కన్నా ఇలా ఇమిటేషన్ బ్రాండ్ల రూపంలోనే ఎక్కువగా కొల్లగొట్టారనే అంచనాలు ఉన్నాయి. ఇమిటేషన్ బ్రాండ్లు తయారు చేసిన మద్యం సరఫరా కంపెనీల్లో అత్యధికం జగన్ అండ్ కో గుప్పిట్లో ఉన్నవే. గత 5 ఏళ్లు వారే అనేక డిస్టిలరీలను సబ్లీజు పేరిట చెరబట్టి అక్కడ ఈ బ్రాండ్లు ఉత్పత్తి చేశారు. కుంభకోణంలో ప్రధాన కుట్రదారులు నాటి ప్రభుత్వ పెద్దలే కావడంతో మూలధర అడ్డగోలుగా పెంచేసుకున్నారు. ఇమిటేషన్ బ్రాండ్ల ద్వారా మాఫియా ముఠా స్థాయిని బట్టి ఒక్కో కేసుపై తక్కువలో తక్కువగా 400 నుంచి 1059 రూపాయల వరకు అదనంగా కొల్లగొట్టినట్లు ప్రాథమిక అంచనా. ఇమిటేషన్ బ్రాండ్ల తయారీ, రవాణా ఖర్చులు, లాభాలన్నీ వేసుకున్నా గరిష్టంగా ఒక్కో కేసుకు 600 నుంచి 700 రూపాయలకు మించదని లిక్కర్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏపీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రవికాంత్ చౌదరి నుంచి అధికారులు 2 కిలోల 825 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ బోరుబావి విద్యుత్ కనెక్షన్ కోసం రుద్రవరం మండలం చిన్న కంబలూరుకు చెందిన రైతు నుంచి లంచం తీసుకుంటూ బిల్ రీడర్ ప్రతాప్ ఈ నెల 16న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో రవికాంత్ చౌదరి ప్రమేయం ఉండటంతో ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. కేసు విచారణలో భాగంగా నంద్యాలలో రవికాంత్ సతీమణి పేరుతో ఉన్న బ్యాంకు లాకర్ను గుర్తించామని పోలీసులు తెలిపారు. లాకర్లో 2 కిలోల 825 గ్రాముల బంగారాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. ఆ ట్రాప్ కేసులో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతను ఈ రోజు 30,000 అంటే ట్రాప్ సందర్భంగా 30,000 రూపీస్ లంచం తీసుకున్నాడు. ఇదే విధంగా ఇంతకుముందు దొరకనప్పుడు తీసుకుంటాడు కదా, అలాంటివన్నీ అతను ఏమన్నా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా, అతని జీతానికి మించి లేదా లీగల్ సోర్సెస్ నుంచి ఆస్తులు ఉన్నాయా అనే విషయం మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఆ ఎంక్వైరీలో భాగంగా విమబిందు ఆమె భార్య యొక్క లాగర్ తెరిచి చూస్తే 2 కేజీల 825 గ్రాముల బంగారు దొరికింది. రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత, కార్యకర్తలకు న్యాయం చేయడంపై తీర్మానాలు చేస్తున్నారు. కడప మహానాడును జయప్రదం చేయడంపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలుగుదేశం మహానాడుకు సన్నాహకంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మినీ మహానాడులు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జగ్గయ్యపేట మినీ మహానాడులో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, ఎంపీ కేసినేని చిన్ని పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పార్టీ పటిష్టత, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. మహానాడు ప్రతి టీడీపీ కార్యకర్తకు పెద్ద పండుగని నేతలు పేర్కొన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడ యువత ఇక్కడే ఉద్యోగాలు వచ్చే విధంగా తమ కాళ్ల మీద తమ నిలబడే విధంగా ఉండాలి, ఇక్కడ వ్యాపారాలు బాగుండాలి, రైతు బాగుండాలి, ఇవన్నీ ఆలోచించి పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కార్యకర్తల కష్టం మీద, తెలుగుదేశం నాయకుల కష్టం మీద నిలబడి ఒడిదుడుకులు ఎదుర్కొని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దిశా నిర్దేశంలో మేమందరం కలిసికట్టుగా ప్రయాణిస్తున్నాం. తప్పకుండా ఈ మినీ మహానాడు సందర్భంగా మేమందరం కార్యకర్తలు, నాయకులు జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి కృషి చేస్తామని అందరం కూడా ప్రమాణం చేస్తాం. టీడీపీ కుటుంబ సభ్యుల ఇంటి పండుగగా మహానాడును జరుపుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. వైసీపీ అరాచకాల్ని అంతమొందించడంలో పోరాడిన తెలుగు తమ్ముళ్లందరికీ కృతజ్ఞత చెప్పే వేదికగా ఈసారి మహానాడు నిలవబోతోందని గుంటూరు తూర్పు నియోజకవర్గ మినీ మహానాడులో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. చంద్రబాబు నాయకత్వ పటిమతో పార్టీ పటిష్టంగా నిలిచిందని తెనాలి మినీ మహానాడులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అన్నారు. మరలా అపజయం అనేది ఈ ప్రాంతంలో ఉండకూడదు. ఎలాంటి కష్టాన్నైనా భరిద్దాం, ఎలాంటి నష్టాన్నైనా ఓర్చుకుందాం, కానీ అపజయాన్ని మాత్రం మన దగ్గరికి కూడా రానియడానికి ప్రయత్నించొద్దు. అలాంటి ఆలోచనలు ఎక్కడ పుణికిపుచ్చుకోకూడదు అని చెప్పి శపథం చేయాలి ఈ మహానాడులో అని చెప్పి నేను మీ అందరినీ కోరుతాను. ఈనాడు మనకు ఏదైతే ప్రవేశపెట్టిన తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలన్నింటినీ ముక్తకంఠంతో ఆమోదిస్తూ మీ అందరూ చప్పట్ల ద్వారా హర్షధ్వానాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మినీ మహానాడుకు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అతిథిగా హాజరయ్యారు. నిడదవోలు మినీ మహానాడులో ఆపరేషన్ సింధూర్కు సంఘీభావం తెలుపుతూ తీర్మానం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం మినీ మహానాడులో కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కార్యకర్తలే టీడీపీకి బలమని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ మినీ మహానాడులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చెయ్యలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం 10 నెలల్లోనే చేసి చూపిందని అనంతపురం నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. కళ్యాణదుర్గం మినీ మహానాడులో 17 తీర్మానాలు చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మినీ మహానాడులో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పాల్గొన్నారు. జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, నియోజకవర్గ మినీ మహానాడులో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అన్నారు. కడపలో జరిగే టీడీపీ మహానాడును విజయవంతం చేయాలని చంద్రగిరి సమావేశంలో ఎమ్మెల్యే పులివర్తి నాని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఉగ్రవాదం ఖచ్చితంగా వ్యాప్తి చెందుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రను గంజాయి స్మగ్లింగ్ కు కేంద్రంగా మార్చారని, అందుకే ఇప్పుడు విజయనగరంలో కూడా ఉగ్రమూలాలు కనిపిస్తున్నాయన్నారు. విజయనగరంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగ్రవాదులు ఎక్కడున్నారంటే మన విజయనగరంలోనే వచ్చింది. ఎలాగొచ్చారు? ప్రపంచ చరిత్ర చూస్తే ఎక్కడ డ్రగ్స్ వస్తాయో అక్కడ ఉగ్రవాదులు ఖచ్చితంగా వస్తారు. నెక్స్ట్ డ్రగ్స్ ని ప్రోత్సహించే ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మనం తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందండి? ధ్వంసం ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ధ్వంసమే అవుతుంది. ఉగ్రవాదులు పెంచే ప్రభుత్వం వస్తే ఉగ్రవాదులే పెరుగుతారు. అయితే చరిత్రహీనులకి మాత్రం ఏమంటారు? చరిత్ర మనకు అన్నం పెడుతుందా అని. అయ్యా, చరిత్ర తెలుసుకుంటే ఆ తప్పులు మళ్ళీ జరిగిన తప్పులు జరగకుండా ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఆ సత్యాన్ని మనం గ్రహించి ముందు వెళ్ళవలసి ఉంటుంది. తమ గ్రామానికి సరైన రోడ్డు లేదని పాఠశాలకు వచ్చేందుకు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని ఓ విద్యార్థిని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకురాగా తక్షణం రోడ్డు నిర్మాణం చేపడతామని మంత్రి ఆమెకు హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా ఒప్పిచెర్లకు చెందిన విద్యార్థిని పావని చంద్రిక ప్రభుత్వ పాఠశాలలో చదివి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడంతో ఆమెను మంత్రి లోకేష్ సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామానికి రోడ్డు లేదని ఆమె మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. Completed my 10th in ZPHS Oppicherla. It is a rural village, sir. We didn't even have a good road facility. అంటే మా టీచర్స్ కష్టపడి ఆ రోడ్లో వస్తారు. వర్షం పడ్డప్పుడు ఆ బురదలో కూడా వచ్చి మా క్లాసెస్ చెప్పి ఒక క్లాస్ మిస్ అవ్వకుండా మా కోసం చాలా డెడికేషన్తో డిటర్మినేషన్తో మా క్లాసెస్ చెప్తారు. రోడ్ ఏంటి గుంటలు ఉన్నాయి రోడ్ల పైన? అవును సార్, అది సిమెంట్ రోడ్ లేదు, బాగా రోడ్డు బాగా గుంటలు ఉంటాయి. టీచర్స్ కూడా 2 సార్లు కింద పడ్డారు సార్, దారి కింద పడ్డారు. ఎమ్మెల్యే గారికి బ్రహ్మారెడ్డి గారికి చెప్పారు సార్, అది ప్రాసెస్ లో ఉంది సార్. నేను ఇప్పుడు చేయాలి. మీరు టాపర్ పంపించినది ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఆ రోడ్ వేయించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్షగట్టి మిర్చి పంటను తగలబెట్టగా నష్టపోయిన రైతుకు కూటమి ప్రభుత్వం పరిహారం అందజేసింది. కర్నూలు జిల్లా కొంగనపాడుకు చెందిన నాగయ్య 14 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా వైసీపీ హయాంలో రాజకీయ కక్షలతో పంటకు నిప్పు పెట్టారు. సుమారు 150 క్వింటాళ్ల మిర్చి బూడిదైంది. ఈ విషయాన్ని అప్పుడు టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామని చంద్రబాబు మాటిచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 10 లక్షల రూపాయల పరిహారం చెక్కును అందజేశారంటూ రైతు నాగయ్య ఆనందం వ్యక్తం చేశారు. ఆ మంటలు చూసి మా ఊరు వాళ్ళు ఊరే వచ్చింది ఆ రోజు. ఆ వైసీపీ గవర్నమెంట్కి నా మీద ఎదురకలేక నా మీద తగ్గుతాడేమన్నట్టు వాళ్ళు ఇట్లా నిప్పు పెట్టి అంటియడం జరిగింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డి, మల్లల రాజశేఖర్, మిగతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తము వచ్చినారు. నష్టము 150 క్వింటాల మిరప, 20,000 క్వింటం ఉండేది. 30 లక్షల దాకా నాకు నష్టం. అది నాకు ఈ చెక్కు ఇవ్వడం వలన మా ఎమ్మెల్యే గారు గట్టిగా పోరాడి నాకు ఈ చెక్కు అందియడం వలన నాకు చాలా సంతోషం ఉంది. పార్టీ వినా కూడా ఇంకా నాకు ఇంకా గౌరవం పెరిగింది.
కోడికత్తి కేసు, గులకరాయి కేసులో మాజీ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా తప్పించుకుంటున్నారని, ఆయన కోర్టుకు తీసుకొచ్చే వరకు విశ్రమించేది లేదని హైకోర్టు న్యాయవాది సలీం అన్నారు. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై ఏమాత్రం గౌరవం ఉన్నా జగన్ కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలన్నారు. తప్పు చేసిన వారు ఎప్పటికీ శిక్ష నుంచి తప్పించుకోలేరని న్యాయవాది సలీం తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఓ కేసు విషయమై కోర్టుకు ఆయన హాజరయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసులో వాంగ్మూలంకి రాలేదు కోర్టులో ఇయ్యనికి. మరి జగన్మోహన్ రెడ్డి గుల్కరై కేసులో కూడా వాంగ్మూలం ఇయ్యలేదు. సో జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ హోల్డర్ పర్సన్, ఆయన విధి విధాన్ని గౌరవించాలి. తెలుసా, ఆయన రూల్ ఆఫ్ లాకి ఫాలో అవ్వాలి. రూల్ ఆఫ్ కి ఫాలో అవ్వటం లేదని మనం కూడా వాయా మీడియాని ఇన్లైట్ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి రావాలి, సాక్ష్యం చెప్పాలని నా విధానం. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రప్పించాలి రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి రప్పించే వరకు నేను కూడా నిద్రపోను, దీని మీద పోరాడుతున్నాను. కడప జిల్లా ముద్దనూరు మండలం చిన్నదుద్యాలలో బీజేపీ కార్యకర్తపై వైసీపీ నేతలు వేటకొడవలతో దాడి చేశారు. తాగునీటి మోటార్ బాగు చేయించే క్రమంలో తలెత్తిన వివాదమే దాడికి కారణమని పోలీసులు తెలిపారు. పాడైన మోటార్ను అధికారుల వద్దకు తీసుకువెళ్లేందుకు వెంకటేశ్వరరెడ్డి ప్రయత్నించగా సర్పంచ్ భర్త మదన్ మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వరరెడ్డిపై వేటకొడవలతో దాడికి యత్నించారు. అడ్డుకోబోయిన అతని సోదరుడు శ్రీనివాసులరెడ్డిపైన వైసీపీ నేతలు దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేయగా 3 వైసీపీ నేతలు పరారయ్యారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో గగనతల రక్షణ వ్యవస్థలను ఉంచారని వచ్చిన వార్తలను భారత సైన్యం తోసిపుచ్చింది. అటువంటివేమీ అక్కడ మోహరించలేదని స్పష్టం చేసింది. పాక్ డ్రోన్ క్షిపణి దాడులకు ప్రతిస్పందించేందుకు వీలుగా అక్కడ ఆయుధాలను మోహరించేందుకు ఆలయ నిర్వాహకులు అనుమతి ఇచ్చారంటూ ఓ సైనికాధికారి చెప్పిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. సిక్కుల అత్యున్నత మత సంస్థ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ SGPC కూడా ఈ వార్తలను ఖండించింది. బ్లాకౌట్ సందర్భంగా లైట్లను ఆర్పివేసే అంశంపైనే అధికారులు తమను సంప్రదించారని పేర్కొంది. ఈ మేరకు తాము ప్రభుత్వానికి పూర్తిగా సహకరించామని తెలిపింది. ఆలయంలో గగనతల రక్షణ వ్యవస్థల మోహరింపుపై తమను ఎవరూ సంప్రదించలేదని SGPC అధ్యక్షుడు హర్జీందర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయానికి ముప్పు పొంచి ఉందని తాము సమాచారం ఇవ్వగానే అక్కడి పెద్దలు తమకు పూర్తిగా సహకరించారని, ఆయుధాల మోహరింపునకు అంగీకరించారని సైనిక ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం చర్చనీయాంశమైంది. దీనిపైనే స్పష్టతనిస్తూ ఆలయ కమిటీ, సైన్యం వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. ఉక్రెయిన్పై 3 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యాపై ఐరోపా సంఘం, బ్రిటన్ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించాయి. పశ్చిమ దేశాల ఆంక్షలను తప్పించుకుంటూ రష్యా షాడో ఫ్లీట్గా వ్యవహారంలో ఉండి చమురును అక్రమంగా రవాణా చేస్తున్న 200 నౌకలపై EU ఆంక్షలు విధించింది. మాస్కోకు చెందిన ఆస్తులను స్తంభింపచేసింది. పలువురు అధికారుల ప్రయాణాలతో పాటు అనేక రష్యా సంస్థలపై నిషేధం విధించింది. బ్రిటన్ కూడా 100 కొత్త ఆంక్షలను విధిస్తూ షాడో ఫ్లీట్ను లక్ష్యంగా చేసుకుంది. రష్యాకు అదే ఆయుధ సరఫరా గొలుసులను విచ్ఛిన్నం చేయడం కూడా ఆంక్షల పరమార్థమని అధికారులు వెల్లడించారు. రష్యాపై EU విధించిన ఆంక్షలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వాగతించారు. సరైన మార్గంలో ఇది ఒక అడుగు అని సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేశారు. ముడి చమురు సరఫరా ద్వారా ఆదాయం ఆర్జించి రష్యా దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ముడి చమురు సరఫరాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా కాలం చెల్లినా నాణ్యతా ప్రమాణాలు లేని నౌకలను లీజుకు తీసుకుని భారత్ లాంటి దేశాలకు సరఫరా చేస్తోంది. రష్యా వద్ద ప్రస్తుతం అలాంటి నౌకలు 400కు పైగా ఉన్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకు తక్కువగా ఖర్చు పెడతానని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఖతార్లో జరిగిన ఓ ఆర్థిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన రాజకీయ ప్రచారాల కోసం ఇప్పటికే చాలా ఖర్చు పెట్టినట్లు చెప్పారు. ఇక నుంచి వ్యాపారాలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని వెల్లడించారు. వచ్చే ఏడాది అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్న వేళ మస్క్ ప్రకటన రిపబ్లికన్ పార్టీ నేతలకు ఎదురు దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మస్క్ ట్రంప్నకు మద్దతుగా నిలిచారు. ఆయన గెలుపు కోసం పొలిటికల్ యాక్షన్ కమిటీల ద్వారా దాదాపు $250 మిలియన్ ఖర్చు పెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక డోజ్ అనే కొత్త విభాగాన్ని సృష్టించి దానికి ఎలాన్ మస్క్ను అధిపతిగా నియమించారు. ఫెడరల్ ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ఉద్దేశంతో మస్క్ తీసుకున్న పలు నిర్ణయాలపై అమెరికన్ పౌరుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.